జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఉమ్, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కాదు ఇవ్వాల్సింది. మాజీ ముఖ్యమంత్రికి ఏమో ఇంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, బహుశా ఆయనకి వై కేటగిరీ భద్రత ఉంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన Z+ కేటగిరీ. అవును. జమ్మూ కాశ్మీర్ లో తరిగామి అనే సిపిఎం ఎమ్మెల్యే ఉంటాడు, ఉమ్, ఆయన Z+ కేటగిరీ ఉంది ఎమ్మెల్యేకి. ఓకే. అంటే ఆ అవసరాలు ఉమ్, వాళ్ళకు ఉన్న థ్రెట్ని బట్టి ఇస్తారు, వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి. గౌరవం అనేది ప్రోటోకాల్ గౌరవిస్తారు. ఉమ్, ప్రోటోకాల్ గౌరవం వేరు, సెక్యూరిటీ వేరు. ఓకే. ఒక వివిఐపి కావచ్చు, లేదా ఒక సింగిల్ పర్సన్కి కావచ్చు. ఇప్పుడు ఎవరైనా సాధారణ పౌరుని నేను చంపేస్తాను అనౌన్స్ చేస్తే పోలీసులు వచ్చి రక్షణ నిలబడతారు. ఆ సాధారణ పౌరుడు నేనేమంటే అది కుదరదు. కాబట్టి రక్షణ కల్పించడం, పౌరుడు రక్షణ పొందడం హక్కు, అది ఓకే. రాజ్యాంగం కల్పి. ఉమ్, కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భద్రత ఇవ్వాలి? పూర్తిగా ఆయనకి ఎంత అవసరం అంత ఇవ్వాలి. ఉమ్, ఎంత అవసరం? వైసీపీ చెప్పినంత అవసరం అని నేను అనను. ఉమ్, ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది? ఆయన భద్రతకు సంబంధించి, ఆయన సెక్యూరిటీకి సంబంధించి మీ అంచనా ఏంటి? ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇది ఒక వింగ్ ఉంటుంది. వివిఐపీల భద్రతను రెగ్యులర్ గా వాళ్ళు సమీక్ష చేసి వాళ్ళకున్న సమాచారంతో, అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాంట్లో ఉంటుంది, అవును. వాళ్ళకున్న థ్రెట్స్ అవన్నీ చూసి ఈ పర్సన్ కి, ఈ విఐపికి ఎంత ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఉమ్, దాన్ని కొనసాగించాలి నిజాయితీగా, అంతే తప్ప ఇంకోటి కాదు. ఉమ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్కి వచ్చినప్పుడు, గతంలో కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ఓకే. ఆ పిటిషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ అప్రియేట్ దాఖలు చేసింది. ఆ అప్రియేట్ దాఖల్లో ఆయన Z+ కేటగిరీని కొనసాగిస్తున్నామని కమిట్ అయింది. ఓకే. ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్సీ కావచ్చు, లేకపోతే ఆ వాహనం చెడిపోయింది దాన్ని రిపేర్ చేస్తామని చెప్పడం కానీ, 92 మంది భద్రత కల్పిస్తున్నాం కానీ, ఇవన్నీ చెప్పింది. ఉమ్, కాబట్టి అంటే అర్థం ఏంటి? Z+ కేటగిరీ అంటే ఈ దేశంలో టాప్ మోస్ట్ సెక్యూరిటీ. అవును. టాప్ మోస్ట్ సెక్యూరిటీ కావాలని వైసీపీ అడిగితే మీకు అవసరమా కాదా చర్చ పెట్టచ్చు. ఉమ్, ఆ టాప్ మోస్ట్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నామని ప్రభుత్వం కమిట్ అయింది కోర్టులో. ఓకే. ఒకవేళ వద్దు అని ప్రభుత్వం వ్యవస్థ భావిస్తే దాన్ని రికార్డుగా చెప్పొచ్చు. మారిన పరిస్థితులు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు థ్రెట్ ఉండింది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా కానీ వై అవును. కేటగిరీ ఇస్తున్నారు. ఉమ్, జగన్ కి ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం తేడా లేదు. ఉమ్, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పంపించారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఉమ్, మరి ఆయనకు వై కేటగిరీ ఎందుకు, ఈయన Z+ ఎందుకు? ఓకే. కాబట్టి Z+ అనేది అవసరం బట్టి ఇస్తున్నారు. ఉమ్, ఇది మొదటి అంశం. కాబట్టి ప్రభుత్వం కమిట్ అయింది కాబట్టి, Z+ కమిట్ అయినప్పుడు అవసరం ఉందని మీరు గుర్తించారు కాబట్టి వి కంటిన్యూ. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం టెక్నికల్ గా ఆలోచించకపోయినా రియాలిటీగా ఆలోచిద్దాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల, ఉమ్, ఆయన వ్యవహార శైలి, ఆయన ఎదిగిన తీరు ఉమ్, చూస్తే ఆయనకి ఎమోషనల్ గా ప్రాణం ఇచ్చే కార్యకర్త. సమాజం ఉంటుంది. ఉమ్, కార్యకర్త సమాజం కూడా ఆయన అంటే ప్రాణంగా చూసేవాళ్ళు ఉంటారు, అవును. అంతే ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్ గా ఇట్లాంటి పర్సనాలిటీస్ అట్లే ఉంటారు. ఉమ్, ప్రాణానికి ప్రాణం ప్రేమించేవారు, ఆయన అంటేనే ఒప్పుకునే వాళ్ళు. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఉమ్, అంటే ఆయన విపరీతంగా ప్రేమించేవారు ఉన్నారు, విపరీతంగా ద్వేషించేవారు ఉన్నారు. ఇది ఆయన రాజకీయ ఎదుగుదల వచ్చిన సమస్య. ఇప్పుడు అమ్మాయి విషయం నడుస్తుంది కదా, చిన్నపిల్ల, పాప విషయం. ఉమ్, ఆ అమ్మాయి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తీరుని చూస్తే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఉమ్, అంతగా జగన్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అంతగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇట్లాంటి వాళ్ళకి టిపికల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ అనివార్యం. ఉమ్, ఆ రీత్యా ఆయనకి మీరు కొనసాగించాలి, కమిట్ అయినారు మొదటి నుంచి. రెండోది, ఇప్పుడు లేటెస్ట్ గా అంటున్న మాట ఏంది, గుంటూరుకి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఉమ్, నిబంధనలకు విరుద్ధంగా పోవడం కాకుండా మళ్ళీ మీకు సెక్యూరిటీ కావాలన్నా, ఉమ్, ఇది ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు క్వశ్చన్. ఉమ్, ఇది కరెక్ట్ కాదు, ఉమ్, కరెక్ట్ డిస్కషన్ కాదు. నిబంధనలు పోయింది కాకుండా మళ్ళీ రూల్స్ మాట్లాడతావా అని మనం అనొచ్చు, ఉమ్, కానీ నిబంధనల భిన్నంగా పోతున్నావు కాబట్టి నేను సెక్యూరిటీ ఇవ్వననేది తప్పు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఒక ధర్నా చేస్తాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు, నిబంధనల ప్రకారం ధర్నా పర్మిషన్ ఇస్తారా? ఎవరు? ఎవరు కదా. అయినా ధర్నాకి పోతారు. కొన్ని ఉమ్, వందల మంది పోలీసులు ఎందుకు పెడతారు? ఉమ్, అక్కడ ఇప్పుడు ఏమన్నా మన ఘటనలు జిల్లాలో జరుగుతాయని. ఉమ్, జరుగుతాయి. నిన్న జిల్లాల్లో విద్యుత్ పోరాటం కానీ, లేదా రైతులకు సంబంధించిన పాయింట్ల పైన కలెక్టరేట్ ముందు ధర్నా చేసినారు, విద్యుత్ కార్యాలయాలు ఉంది కదా. అవును. ప్రతి జిల్లాలో జగన్ రాలేదు, ఎమ్మెల్యేలు కూడా, జిల్లా నాయకులే పాల్గొన్నారు. ఉమ్, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 100 మంది 200 మంది భద్రత కల్పించినారు. ఉమ్, జగనే రాలా అడిగి. ఉమ్, అంటే పోరాటానికి మీరేం పర్మిషన్ లేదు కదా, మరి 100 మంది ఎందుకు కల్పించారు? కాబట్టి ఒకవేళ నిబంధనల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు జగన్మోహన్ రెడ్డి గారు పాటించకుండా వెళ్ళాడు అనుకుందాం, ఓకే. అప్పుడు ప్రభుత్వం చేయాల్సింది, పోలీసులు చేయాల్సింది భద్రత ఎత్తేయడం కాదు, ఉమ్, మరింత భద్రతను పెట్టి ఇంటికాడ ఆయన బయలుదేరే ముందే మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఇది నిబంధనలకు ఇంటి వ్యతిరేకం, దగ్గర ఎలక్షన్ కమిషన్ ఉంటాయి. హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా, గతంలో చాలా సార్లు చేశారు కదా, అందరూ అదేనంట. చేయొచ్చు. ఉమ్, నిబంధనలు భిన్నంగా ఆయన పోతున్నాడంటే ఆపాలి,
అంతకు భిన్నంగా నేను వెళ్తాను అని మళ్ళీ రెడీ అయితే అరెస్ట్ చేసేసేవచ్చు, హౌస్ అరెస్ట్ చేసేవచ్చు అక్కడే నిబంధనలు ఉల్లంఘించారని. ఈ పని చేయమంటాను నేను. నిబంధనలు ఉల్లంఘించేటప్పుడు కట్టడి చేయండి, వదిలేయడం కాదు. కాబట్టి ఇప్పుడు మిర్చి దగ్గరికి ఆయనకి వదిలేసి నువ్వు నిబంధనలకు వ్యతిరేకంగా పోయినా అంటే నీకు నాకు సంబంధం లేదంటే అది కుదరదు. నిబంధనలు వ్యతిరేకించేటప్పుడు మరింత మోర్ ఫోర్స్ కావాలి, ఎందుకంటే మళ్ళీ ఆడ అబ్నార్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కాబట్టి ఈ వాదన సరి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు పోయిన దాని సందర్భంలో ఆయన తప్పుంటే కేసు పెట్టండి, పెట్టాడు, ఆల్రెడీ కేసు పెట్టారు, ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ మీరు చేయాల్సింది అక్కడే కేసు పెట్టి అక్కడే ఇంటికాడ అరెస్ట్ చేయండి, ఇంటికాడనే కట్టడి చేయండి తప్ప మీరు నిబంధనలు వ్యతిరేకించారు కాబట్టి మమ్మల్ని సెక్యూరిటీ అడగద్దండి అనడం మాత్రం అది కరెక్ట్ కాదు, అది లాజిక్ కూడా కాదు. ఓకే ఓకే. కానీ కేంద్రానికి లేఖ రాయటం, కేంద్రం నుంచి స్పందన ఏమైనా వస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి, ఇద్దరు కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యానికి సంబంధించిన వ్యక్తులు కేంద్రం దగ్గరికి వెళ్ళేదో మాట్లాడి అక్కడి నుంచి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి తెచ్చుకోవాలి. ఎందుకంటే కేంద్ర బలగాలు కూడా కంపల్సరీ వాళ్ళ మద్దతు కావాలి కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా కేంద్రం ఇచ్చే సపోర్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఒక దశ దాటితే జోక్యం చేసుకుంటుంది. సెక్యూరిటీ విషయంలో రికార్డ్ అవ్వాలి. మీరు గుర్తుంటే బయట ఏం మాట్లాడినారు జగన్ గారి సెక్యూరిటీ పైన, ఆయనకి 900 మందితో భద్రత కల్పిస్తున్నాం. అవును అవును, 350 మంది స్పెషల్ గన్మెన్లు చాలా ఉంది అప్పుడు గతంలో వచ్చినప్పుడు ఉన్నాయా చెప్పి ఇవన్నీ బయట హోంమంత్రి కూడా మాట్లాడినారు. హోంమంత్రి కూడా మాట్లాడేసినారు. ఆయనకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1200 మందితో దర్శనం కడుతున్నాడు, ఇప్పుడు అదే కావాలని కోరుకుంటే ఎవడిస్తాడు ఆయనకి, ఇది ఆ రోజు మాట్లాడింది. అదే గవర్నమెంట్, అదే అధికారులు కోర్టుకి ఏం చెప్పారు, 92 93 చెప్పినారు. అవును, బయటేమో 1000 మంది కావాలంటున్నాడు జగన్ అన్నారు. మీరే బయట ఆన్ రికార్డ్, అంటే రికార్డర్ గా వేసేటప్పుడు ఏ అధికారి రిస్క్ తీసుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, ఆయనకి ఏంది భద్రత అని అంటారు కదా, ఆ విషయాన్ని కోర్టులో ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కోర్టులో జగన్ గారు నాకు సెక్యూరిటీ విషయం పోయినప్పుడు ఆయనకి Z+ కేటగిరీ కొనసాగిస్తున్నాం అని చెప్పిన పోలీస్ వ్యవస్థ, ఇదే ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ, ఆయన ముఖ్యమంత్రిగా అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు, ఇప్పుడు ఆయనకి అంత థ్రెట్ లేదు అని చెప్పమని చూద్దాం, చెప్పరు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఇప్పుడు మావోయిస్టులు అటాక్ ఇప్పుడు అలిపిరిలో జరిగిన ఘటనకు సంబంధించి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ అవుతోంది. ఆయన కిందకి ఇప్పుడు జరిగిన దానికి ఏందని వైసీపీ చాలా మాట్లాడినారు. కానీ కోర్టు కేసు వచ్చేసరికి చంద్రబాబు గారికి Z+ కొనసాగుతోందని చెప్తారు. కోర్టులో ఆ మాట చెప్పరు, అంటే కోర్టుకు వచ్చిన రికార్డ్ గా దొరికిపోతారు. రేపు ఏదైనా జరగరాని జరిగింది, ఇప్పుడు ఒక అధికారి ఒక వ్యవస్థ ఆయనకి భద్రత అవసరం లేదని చెప్పేసింది అనుకోండి, రేపు ఏ కారణం రీత్యా జరగరాని జరిగితే మొత్తం అధికారులు అవ్వబోతారు డెఫినెట్ గా. కాబట్టి అధికారులు లీగల్ గా మాత్రం కరెక్ట్ గా ఉంటారు, మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మీరు అన్నారు కదా కేంద్రంలో బీజేపీ ఉంది పట్టించుకుంటుందా అని, ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ఎందుకు పట్టించుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం అంటే ఎవరికి వైసీపీలు పడదు, కేంద్రంతో కూడా బానే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిమతానికి వ్యతిరేకంగా పుంగనూరులో రామచంద్ర యాదవ్ గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, రఘురామకృష్ణరాజు గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. గతంలోనే, ఇప్పుడు కాదు, లోకేష్ గారికి ఇచ్చారు వై కేటగిరీ Z కేటగిరీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చెప్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి భిన్నంగా సెక్యూరిటీ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా అప్పుడు గతంలో, ఆయనకు కూడా ఇచ్చారు. రేపు వీళ్ళు రికార్డెడ్ గా తప్పులు జరిగాయని ప్రూవ్ చేస్తే, అభ్యంతరాలు చెప్తే ఖచ్చితంగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసింది Z+ అన్నారు, రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మా నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేసి కేంద్ర హోంశాఖను రాష్ట్ర హోంశాఖను ఇద్దరిని పార్టీని చేసింది అనుకోండి హైకోర్టులో, ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘన జరుగుతున్నాయి అని, అప్పుడు కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖ ఆయనకు అవసరం ఉంది మేము ఇస్తామని చెప్తారు తప్ప ఆయనకు అవసరం లేదని కూడా చెప్పడు. ఖచ్చితంగా ఆలస్యం కావచ్చు, సమయం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా బయటకు మాట్లాడేదానికి రేపు చేయబోయేదానికి తేడా ఉంది. బయట ఎన్నైనా మాట్లాడి టెక్నికల్ గా రేపు కోర్టు వరకు వెళ్తే ఆయనకి భద్రత త్వరలోనే పెంచుతారు. ఖచ్చితమైన వాళ్ళు కోరినంత కాకపోయినా పటిష్టమైన భద్రత భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తున్నాయి. ఇవ్వాలి కదా. ఒక ప్రతిపక్ష నేత దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పర్సన్, ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, బలంగా ఉన్నటువంటి లీడర్కి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఆయన మీద దాడులు జరుగుతూ వచ్చాయి, ఇబ్బందులు జరుగుతూ వచ్చాయి కదా. ఖచ్చితంగా నేను అంటుంది అదే, ప్రభుత్వం ఇవ్వాలి అనేది మంచిది, ఇస్తుందని నేను నమ్ముతున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, మంత్రులు మాట్లాడిన మనం చూస్తే ఇంకెవరేమో అని అనిపిస్తుంది. అది రాజకీయ మాటలే. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. భద్రత ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సెక్యూరిటీ, తన పార్టీ కార్యకర్తలతో రోప్ పార్టీ పెట్టుకుని తిరుగుతాడు, ఆపరు.
భద్రత లేకపోతే అది ఆపరు ఖచ్చితంగా. రోప్ పార్టీ ఉంటుంది, వీళ్ళు ప్రభుత్వం రాకపోతే ఇప్పుడు మిచ్చాటికి పోయి రాలేదా? అంటే ప్రైవేట్ సైన్యం ఉంటారు కదా, కార్యకర్తలు లీడర్లు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారుగా. కార్యకర్తలు ఎంపిక చేసుకుంటారు, ఒక దశ దాటితే ఏం చేస్తారు, వాళ్ళే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చుకొని తుపాకులు పట్టుకునే దానికి పర్మిషన్ లేకపోవచ్చు, కానీ ఈ కర్రలు పట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ టేకప్ చేయకూడదు. బట్ పక్కన నిలబడుకొని రోప్ పెట్టుకొని జగన్ రక్షణ కల్పించడం, ముందస్తు ఏర్పాట్లు చేయడం అదనపు ఖర్చు, అదనపు సమస్య అవుతుంది, రిస్క్ అవుతుంది అంతే తప్ప దీని కారణం కాదు. ఇది పెరిగేసరికి ఏమవుతుందంటే జగన్ గారి క్రేజ్ పెరిగిపోతుంది. అంటే భద్రత విషయంలో ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా ఎవరికైనా సరే పొలిటికల్ థ్రెట్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా బయట మాట్లాడేదానికి భిన్నంగానే ఖచ్చితంగా భవిష్యత్తులో వాటి ల్యాబ్స్ ని సరిదిద్దుకొని ఇంకా బెటర్ భద్రత ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను.